నైట్ వరకు మాత్రం కొన్ని స్టాండ్స్ కూడా రెడీ అవుతాయంట. కాబట్టి మీకు ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు ఇవన్నీ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మన గణేష్ మహారాజ్ తలకాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇలా ఏంటిదంటే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళు ఉన్నారు కదా కాశీబుగ్గలో. ఆ కాశీబుగ్గలో వచ్చేసి మన ముంబై మోడల్ను జనరల్ మోడల్ మన లోకల్ వినాయకులు కూడా మనం తయారు కావడం జరుగుతుంది. అది ఏ విధంగా తయారవుతున్నాయి ఏంటి అని మాత్రం మొత్తం మీకు ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ చూసిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు అప్డేట్ గణేష్ లేదా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేసి మీకు ఆ వీడియో అనేది మీ దగ్గర రావడం జరుగుతుంది. అదే ఎందుకంటే నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలానే ఇక మనం ఎందుకంటే వినాయక చవితి ఎప్పుడెప్పుడా అని చూసుకుంటుంటాం. ఎట్లా తయారు చేస్తారు ఏంటిది అసలు ముంబై మోడల్స్ విగ్రహాలు కానివ్వండి ఏంటిది అని మొత్తం. కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం ఇక అక్కడ ఏమేమి వర్క్ చేస్తాను ఏంది. ఇంకా ఎందుకంటే పండుగ కూడా ఇంకా ఒక 5-6 నెలల్లో పండుగ ఉన్నది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక వచ్చేసి మనం వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఫినిషింగ్ వర్క్ కూడా ఏ విధంగా ఉంటే పోయిన ఇయర్ దుర్గామాత కానివ్వండి, గణేష్ మహారాజ్ కానివ్వండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు రీసెంట్గా మన ముంబై మోడల్ విగ్రహాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. అది ఎక్కడ వరకు వచ్చిన పని ఏంటిది అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏందని మాత్రం అన్న వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే ఇక మొత్తం మనకు గణేష్ మహారాజ్ మెటీరియల్ సంబంధించి మొత్తం రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక మేబీ ఇక్కడ ముంబై మోడల్ విగ్రహాలు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వండి ఈ సిచ్యువేషన్లో ఉన్నాయి. అంటే ఇంకా విగ్రహాలు అనేది చాలా వరకు అయితే నిలబెట్టలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విగ్రహాల కాళ్ళు అండ్ కొన్ని విగ్రహాలకు బాడీ మున్ను తలకాయ అయితే రెడీ కావడం జరిగింది. ఇక మేబీ నాకు తెలిసి ఇక చాలా దగ్గరలో పండుగ ఉంది కాబట్టి ఇక ఫాస్ట్గా అయితే వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా విగ్రహాలు ఈసారి ఏంటంటే ముంబై మోడల్ విగ్రహాలు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ కాలు చూసుకుంటేనే మేబీ ఒక 5-6 ఫీట్ల కాలు ఉన్నది. ఇక్కడ బాడీలు చూసుకున్నట్టయితే మనకు ఒక 5-6 ఫీట్ల బాడీ వరకు అయితే రావడం జరిగింది, 6-6.5 ఫీట్లు. కాబట్టి మీకు ఎవరికన్నా వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటిదంటే మీకు ఎవరికన్నా దగ్గర ముంబై మోడల్ విగ్రహాలు తయారు చేసుకునేటోళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా ఫోటో ఉంటే మాత్రం ఆ ఫోటో అనేది మీరు ఇస్తే వాళ్ళు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా చాలా వరకు ఇక చూసుకున్నట్టయితే మనకు ఇక డైలీ కూడా ఇప్పుడు దీంట్లో వచ్చేసి మొత్తం మనకు పిఓపి అనేది మొత్తం కంప్లీట్గా పెట్టి ఉండడం జరిగింది. మీకు మన వీడియో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మీరు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా మంచి విగ్రహాలు ఈసారి మాత్రం తయారు కావడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కానివ్వండి అసలు మిస్ కాకండి. నా ఛానల్కి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క డై ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వినాయకుని చేయి ఇది డైలు దీంట్లోనే పెట్టి ఈ విధంగా అయితే ఇక చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కాల్లో వచ్చేసి మొత్తం వాళ్ళ మెటీరియల్ అయితే ఫిల్అప్ చేసి పెట్టడం జరిగింది. ఆడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా చూడండి మొత్తం చూసుకున్నట్టయితే ఇక మనకి ఇట్లా ఇది ఏంటంటే సైడ్కి ఉంది కాబట్టి మనకు అర్థం అవుతలేదు. అక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కాలు ఇది. ఇక చూసుకున్నట్టయితే ఇంకా స్టాండ్స్ కోసం కూడా రాడ్స్ కూడా రావడం జరిగింది. ఆ రాడ్స్ వర్క్ కూడా మేబీ ఇవాళ నైట్ వరకు మాత్రం కొన్ని స్టాండ్స్ కూడా రెడీ అవుతాయంట. కాబట్టి మీకు ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు ఇవన్నీ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మన గణేష్ మహారాజ్ తలకాయ. ఇది ఏంటంటే ఓన్లీ ముంబై మోడల్ స్టైలే ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడీ కావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సలాక్ కూడా రాడ్స్ కూడా రావడం జరిగింది, చాలా క్లియర్గా చూసుకోవచ్చు. వీళ్ళ ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలుసు.
ఎందుకంటే ఇక్కడ చాలామంది పోయిన ఇయర్ మాత్రం చాలామంది పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ గణేష్ మహారాజులు కానివ్వండి, ఇక్కడ మన అమ్మవారి విగ్రహాలు కూడా కానివ్వండి. కాబట్టి మీకు దాని ప్రకారం అయితే ఇంకా ఈ ఇయర్ మాత్రం ఇంకా ఎక్సలెంట్గా అయితే వాళ్ళు రెడీ చేసి చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. చూద్దాం, మీకు ఇప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కదా, చూడవచ్చు. చాలా క్లియర్గా చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ముంబై మోడల్లో ఇంకా ఏమేమి హైట్స్ రెడీ అవుతున్నాయి, ఎంతవరకు హైట్ వరకు రెడీ అవుతుంది, దీని కాస్ట్ మేబీ ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఈసారి వరంగల్లో చాలా రేర్గా, చాలా రేర్ అంటున్నా, చాలామంది కూడా ముంబై మోడల్ విగ్రహాలే రెడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క షెడ్ అయితే మాత్రం మనకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. మీరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఒక కాళ్ళే ఒక 6 ఫీట్లు ఉన్నదంటే మనకు మేబీ ఒక్కొక్క విగ్రహాలు నాకు తెలిసి ఒక 18 నుంచి 20 ఫీట్ల పైన విగ్రహాలు అయితే రెడీ అయితే కావచ్చు. ఇక మనకు చాలా ఏంటంటే ఇక మనం వరంగల్లోనే ఇంత పెద్ద విగ్రహాలు కూడా మంచిగా రెడీగా అవుతున్నాయి. ఫినిషింగ్ పరంగా కూడా మీకు తెలుసు, ఇక్కడ మన వరసిద్ధి వినాయక వాళ్ళు ఎలాంటి ఫినిషింగ్ ఇస్తారో వాళ్ళు. కాబట్టి మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఫోటో తీసుకొచ్చి వీళ్ళకి చూపించాక ఈ మోడల్ విగ్రహాలు కావాలంటే కూడా చేసిస్తానని చెప్తాను కదా వాళ్ళు. ఒకసారి నేను అన్నతో కూడా మాట్లాడిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్న కొంచెం బిజీ వర్క్లో తిరుగుతుంది కాబట్టి మీకు త్వరలో అన్నతో కూడా నేను మీకు మాట్లాడడం జరుగుతుంది. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తం మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకార్ వాళ్ళ దగ్గర అయితే వచ్చి మనం ఏ విధంగా పని అవుతుంది ఏంటిది అని మాత్రం మీకు మొత్తం ఈ వీడియో రూపంలో అయితే మొత్తం అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మాత్రం మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇక త్వరలో అన్న వాళ్ళతో కూడా మీకు మాట్లాడడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసుకుంటే సూపర్. ఇక మీకు చూసే ఉంటారు 2023లో ఏ విధంగా ఫినిషింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందో కూడా మీకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.